ఈ గాజురత్నం రాజమహల్ దగ్గరికి వెళ్తాడు. రాజమహల్ దగ్గరికి వెళ్ళి అక్కడ భటులు ఉంటారు. భటులు ఉంటే భటులు అడ్డుకుంటారు. అంటే నేను యువరాజుతో మహారాజుతోటి ఒక విన్నపం చెప్పుకోవాలి అనేసి అంటారు. అంటే అయితే వీళ్ళు పంపిస్తారు. ఎందుకంటే రాజు రాజపాలన కరెక్ట్‌గా చేస్తాడు. ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ఆహ్, ఎవరికి ఆపద ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదని రాజు బాగా పాలన చేస్తాడు కాబట్టి వీళ్ళు పంపిస్తారు. పంపిస్తే అతను లోనకెళ్తాడు. గాజువతను లోనకెళ్తే యువరాజు కనిపిస్తాడు. యువరాజు కనిపించిన తర్వాత నమస్కారం చేసుకుంటాడు. నమస్కారం చేసుకొని అప్పుడు యువరాజు అడుగుతారు. "ఏంటి ఎందుకొచ్చావు?" అని అడిగితే అప్పుడు ఓ విషయం చెప్తారు. ఇలాగ నేను నూతిలో ఒక ఆవిడని చూసాను. ఆవిడకొక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు మీ పేరే ఉన్నది. అందుకని నాకు డౌటొచ్చి మీ దగ్గరికొచ్చాననేసి చెప్తాడు. ఏం పేరంటే పులి మహారాజు అని చెప్తాడు. అవునా! నిజమా అంటే నిజంగా చూసావంటే, నిజంగా చూసానంటే ఇప్పుడు ఇతనెళ్ళి మహారాజుకి చెప్తాడు. ఆళ్ళ నాన్నతోటి. ఆళ్ళ నాన్నతో చెప్తే ఆళ్ళ నాన్న అతను అక్కడే ఉన్నారంటే, అక్కడే ఉన్నారంటే వస్తారు. వచ్చి అప్పుడు ఇతన్ని అడుగుతారు. "నువ్వు చెప్తుంది నిజమేనా? నువ్వు అసలు నిజంగా చూసావా? లేదంటే బహుమానాల కోసం అలా చెప్తున్నావా?" అంటే లేదు ప్రభువు నేను నిజమే చెప్తున్నాను అనేసి ఇతను అంటాడు. సరే అయితే ఈ యువరాజు అంటాడనమాట. నాన్న ముందు నేను ఎళ్ళొస్తాను. తర్వాత మనందరం వెళ్దాం అంటే సరే అనేసి ఈ గాజురత్నంతోని యువరాజును ఈ గాజురత్నం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నూతి దగ్గరికెళ్ళాక గాజురత్నం చెప్తాడు. కళ్ళు మూసుకొని మీరు నాగేంద్ర స్వామిని దండం పెట్టుకోండి. మనం లోనకెళ్తామంటే, సరే అని నాగేంద్ర స్వామికి దండం పెట్టుకుంటే లోనకెళ్తారు. లోనకెళ్ళిన తర్వాత ఇతను హరిణిని చూసి హరిణి, హరిణి అని పిలుస్తారు. హరిణి వెనక్కి తిరిగి చూస్తది. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు యువరాజు. ఇప్పుడు యువరాజుని చూసి చాలా సంతోషపడతది. మీరెలాగ ఇక్కడికొచ్చారు? మేము ఇక్కడున్నామని మీకెలా తెలిసిందని అడుగుతది. అడిగితే అప్పుడు నాకు ఇతను గాజులతను చెప్పాడు. ఇతను చెప్పడం వల్ల నేను ఇక్కడికి రాగలిగానని యువరాజు అంటారు. యువరాజు అంటే మా చెల్లి ఇలాగ నన్ను నీటిలోకి తోసింది. ఇలా తోసేయడం వల్ల నేను ఇక్కడే ఉండిపోయాను. రాలేకపోయాను. మీ మీకు ఏదైనా తెలుసుకొని మీరొస్తారేమో అని నేను అందుకే వెయిట్ చేస్తున్నానని చెప్తది. అంటే అప్పుడు సరే అనేసి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే అప్పుడు నాగేంద్ర స్వామి వీళ్ళిద్దరిని చూసి అలా అలా చూస్తారు. చూస్తే అప్పుడు నాగేంద్ర స్వామికి హరిణి చెప్తది. ఇతనే నా భర్త. ఇతనెవరో కాదు ఇతను నా భర్త. ఇలాగ మా చెల్లి వల్ల మా ఇద్దరం విడిపోయామంటే అప్పుడు నాగేంద్ర స్వామి అర్థం చేసుకుంటారు. సరే అనేసి అతనికి కుర్చీ మీద కూర్చోమంటారు. కూర్చోమని అతనికేవో తినుబండారాలు ఇస్తారు. తినుబండారాలు ఇచ్చిన తర్వాత అతను చెప్తాడు. అయితే నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ముందు వెళ్ళి మా నాన్నకి చెప్పి నేను మళ్ళీ అన్నీ తీసుకొనొస్తాను. అప్పుడు నాతో వద్దువు గాని అనేసి అంటారనమాట.